మావయ్యకి మనం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఉండదా మరి, మనం ఇక్కడికి వచ్చి ఎంతో కాలమైంది కదా. అదే వచ్చేసాం కదా, రండి. తాతయ్య ఏంటమ్మా? మన ఇంటికి ఎవరో వచ్చారు. మన ఇంటికా? అరే ఇల్లంతా మారిపోయింది. అరవకయ్యా. ఎవరు ఎవరు? పెద్దమ్మా, నేనెవరినో చెప్పుకొని చూద్దాం. రాజేశ్వరి కదా? అవును పెద్దమ్మా. చూసారా, నేను అప్పుడే చెప్పలేదు పెద్దమ్మ మనల్ని ఎవరిని మర్చిపోదని. కొన్ని విషయాలు ఎప్పుడు మర్చిపోలేమమ్మా. అన్నయ్య, ఎవరు? పుణ్యమూర్త, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను మాత్రమే కాదన్నయ్య, కొడుకు, కోడలు, మనవాళ్ళు అందరం ఇక్కడే ఉన్నాం. ఏంటల్లుడు చూస్తున్నారు? ఆశీర్వాదం తీసుకోండి. మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. శంకర్ వచ్చాడని వినగానే మాకు పిల్లలకు ఉండబుద్ధి కాలేదు, అందుకే చూద్దామని పరిగెత్తుకుంటూ వచ్చాం. అవును, శంకర్ ఎక్కడ? అదిగో శంకరే వచ్చాడు. రా శంకర్. రా శంకర్. శంకర్ రా శంకర్. శంకర్, నిన్ను చూడడానికి ఎవరెవరు వచ్చారో చూడు. ఎవరు వీళ్ళు? నాకేం తెలుసు, నీ బంధువులు, నువ్వే చెప్పాలి. చచ్చాను, నోరు తెరిచినట్టు అయిపోతాను. ఏం జరుగుతుందో. శంకర్ రా బాబు. శంకర్, నేను మీ చిన్న తాతయ్య పుణ్యమూర్తిని. ఇదే నా కూతురు, ఆయన నా అల్లుడు, వీళ్ళందరూ నా మనవళ్ళు. ఆపండి ఆపండి, ఇదే ఇల్లు. ఏరా, మా అయ్యగారిని మోసం చేస్తారా? మీ బండారం బయట పెట్టేస్తాను. రండి లాయర్ గారు రండి. మా అయ్యగారు నన్ను మాట్లాడినివ్వటం లేదు. నేను ఎంతో ప్రయత్నించాను, తాగుబోతునని బయటికి ఎట్టించేశారు. ఆ దొంగ పెదవులిద్దరూ నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. మీరు కోర్టులో ప్రశ్నలు వేసినట్టు ప్రశ్నించండి. వాళ్ళు జవాబు చెప్పలేక భయపడిపోయి తప్పు ఒప్పుకోవాలి. వాళ్ళు జవాబు చెప్పలేక ఏడుస్తుంటే అది నాకు వినిపించాలి, వదలకూడదు. ఈ రోజుతో వాళ్ళ పని క్లోజ్ అవ్వాలి. వదలకండి లాయర్ గారు. దేవుడా, ఇతను అవుటేనా? అవును శంకర్, ఈ అమ్మాయి ఎవరు? అడుగుతున్నాను కదా, చెప్పు. అంజలి గురించి చెప్పు బాబు. ఏంటి శంకర్ అలా చూస్తావేంటి? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడడం లేదేంటి? మేమేమైనా పరాయి వాళ్ళమా? నీకు బంధువులమే బాబు. ఏంటి బాబు, ఏం మాట్లాడమే? ఏదైనా మాట్లాడు. సడన్ గా బంధువులందరినీ చూసి కంగారు పడుతున్నాడో ఏమో. శంకర్, ఏంటి బాబు ఏం మాట్లాడావు? నీకు గాని ఒంట్లో బాగాలేదా? చెప్పు నాన్న. ఏదో బానే ఉంది. శంకర్, శంకర్, ఏమైంది? ఏమైంది బాబు? శంకర్, శంకర్,